నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. త్రిష ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియా అంతటా కూడా చర్చనీయాంశంగా ఉంది, హల్చల్ చేస్తుంది. విజయ్ ఎట్టకేలకు తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి త్రిషకి ఏ పదవి ఇవ్వబోతున్నారు? అసలు త్రిష విషయంలో విజయ్ తీసుకునే డెసిషన్ మీదే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, విజయ్ అనుకున్నదే సాధించేశాడు, రైట్? ఇప్పుడు త్రిష వంతు వచ్చింది. త్రిష విషయంలో విజయ్ తీసుకునే డెసిషన్ ఏంటి? చాలా మంది చాలా ఈక్వేషన్స్ చెప్తున్నారు. ఆ పదవిస్తారు, ఈ పదవిస్తారు, లేదంటే పెళ్లి చేసుకుంటాడని. ఏం జరగబోతుంది? అండి, పెళ్లి చేసుకుంటాడా లేదా, ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఓకే, నెంబర్ 1. నేను ఫస్ట్ నుంచి స్నేహితుల్లోనే చెప్తున్నా. ఓకే, బియాండ్ దట్ ఉంటే ఉండనివ్వండి. వాళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసే వరకు మనం దాని గురించి మాట్లాడాల్సిన పని లేదు. ఎందుకంటే మనం అంత దిగజారక్కర్లా. అవునా? అవును. ఇట్ ఈస్ దేర్ పర్సనల్ మ్యాటర్. మీకు నేను మెడ్రాస్ వెళ్ళొచ్చి 2 నెలల క్రితమో 3 నెలల క్రితమో చెప్పాను. అవును. అక్కడ ప్రజలు విజయ్ త్రిష మధ్యలో ఏముంది అనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, టీవీకే గెలవాలి అని కోరుకుంటున్నారని చెప్పాను. అవును. నేను డౌన్ టు ఎర్త్ చాలా మందితో మాట్లాడాను. అవును. అందరూ అదే చెప్పారు. అదేమేమి అది పెరిగి మ్యాటరే కడియాదు అన్నారు. అదేం పెద్ద విషయం కాదు అని. కాబట్టి ఇప్పుడు త్రిషాని పెళ్లి చేసుకుంటాడా లేదా కంటే కూడా విజయ్ దగ్గర మనం మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే తను ఏది కూడా దాచుకోలేదు. అవును. మిగతా పొలిటీషియన్స్ లాగా తన ఎఫ్ఐఆర్స్ దాచిపెట్టుకోవాలి. ఇది ఎఫ్ఐఆరో ఫ్రెండో తర్వాత. అందరూ ఎఫ్ఐఆర్ అంటున్నారు కాబట్టి ఆ పదం వచ్చింది. అదర్వైజ్ ఆ పదం కూడా వాడకూడదు. అతను అంత ఓపెన్గా తన ప్రమాణ స్వీకారోత్సవానికి త్రిషని తీసుకొచ్చాడంటేనే గట్స్ ఉన్నట్టే లెక్క. నెక్స్ట్ త్రిష వచ్చింది, వాళ్ళ అమ్మగారిని కౌలించుకుంది. తర్వాత తను చాలా ఆనందపడింది. అతను ప్రమాణ స్వీకారోత్సవం చేస్తుంటే ఆల్మోస్ట్ కళ్ళు చెమర్చాయి ఆ అమ్మాయికి. అంటే చాలా డిగ్నిఫైడ్గా ఉంది మనిషి కూడా, ఎక్కడ మాట్లాడలేదు. నేను మీకు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. త్రిష ఇంతవరకు దేనికి కూడా నోరు విప్పి మాట్లాడింది లేదు. ఒక చిరునవ్వే సమాధానం ఇస్తుంది అమ్మాయి. నిన్న మీరు విజయ్ని గమనిస్తే కనుక అయితే విజయ్ ఒక రకంగా ఒక ట్రాన్స్లో ఉన్నట్టున్నాడు. అంటే హీఈస్ అనేబుల్ టు బిలీవ్ మేబీ ఇది నిజమా కళ అన్న ఫీలింగ్లో ఉన్నాడా. ఎకాస్ట్ అని అంటాం మనం, ఇట్లాగా అట్లా అయిపోయాడు. నిన్న చిన్న నల్లటి బొట్టు పెట్టుకున్నాడు. హ్యావ్ యూ అబ్జర్వ్? అది దిష్టి చుక్క ఏంటి అంటే ఏదన్నా బికాజ్ నమ్మకాలు ఉన్నాయి కాబట్టి. అతను కూడా ఒక ఆస్ట్రాలజర్ ఉన్నారు. ఫస్ట్ ఆస్ట్రాలజర్ వెళ్ళాకే ఆదావర్జన్ కానీ లేదు త్రిష కానీ వెళ్ళి ఆ రోజు అభినందనలు అందజేశారు. ఓకే. అందులో వాళ్ళ అమ్మగారికి చాలా నమ్మకాలు ఎక్కువ. ఆవిడ అది ఏ ప్లేస్, కొరట్టూరా ఎక్కడో ఒక సాయిబాబా టెంపుల్ కట్టించారు ఆవిడ. అక్కడ రెగ్యులర్ వెళ్తూ ఉంటారు. అవును, ఒక ఫోటో కూడా రిలీజ్ చేశారు కదా మేడం అప్పట్లో. అవును. సో నేను అనేది ఏంటంటే అతని చేతికి ఉంది. నిన్న మీరు చూసారా బొట్టు పెట్టుకుని కనిపించారు. రాహుల్ గాంధీ చేతికి కూడా నల్లతాడేదో ఉంది. అంటే దీస్ ఆర్ ఆల్, అంటే వీళ్ళందరూ కూడా దేనికి అతీతులు కాదు అని మీకు చెప్తున్నా. అది క్రిస్టియానిటీనా, హిందువా, లేకపోతే ముస్లిమా కాదు. ఎవ్రీబడి హ్యాస్ సమ్ బిలీఫ్ అన్నమాట. అది నేను చెప్పొచ్చేది. నిన్న ఇంకొక చిత్రం జరిగింది, మీరు అబ్జర్వ్ చేస్తే రాహుల్ గాంధీని ఎవ్వడు పట్టించుకోవాలా. నిజమే మ్యామ్, మొత్తం అట్రాక్షన్ అసలు ఎవ్వడు. మీరు నేను చూస్తున్నాను, ఒక్కళ్ళైనా రాహుల్ గాంధీని పలకరిస్తారా అంటే ఇతను ఒక తెల్లమోహం వేసుకుని అట్లా చూస్తున్నాడు, కూర్చుంటున్నాడు, లేస్తున్నాడు, ఇబ్బంది పడ్డాడు. నిన్న ఇంకొక మంచి విషయం ఏం జరిగిందంటే మొత్తం వందే మాత్రం అన్ని స్టాంజర్స్ పాడారు. రాహుల్ గాంధీ నిల్చునే ఉన్నాడు. వందే మాత్రం విజయ్ పాడాడు, జనగణమన పాడాడు, జనగణమన ఒకటి పాడాడు రాహుల్ గాంధీ. మీరు అబ్జర్వ్ చేస్తే అంటే మీకు మళ్ళీ ఇంకొక విషయం, బెంగాల్లో ప్రమాణ స్వీకారోత్సవం అప్పుడు వందే మాత్రం పాడలా, జనగణమనే పాడారు. యాక్చువల్గా వందే మాత్రం పుట్టింది అక్కడే కదా, బంకిం చంద్ర చటర్జీ రాసింది అక్కడే కదా. కానీ అక్కడ పాడలేదు. సువేందు అధికారి ఉన్నా పాడించలేదు. మోదీ, షా ఇంతమంది ఉన్నా తమిళనాడులో నిన్న వందే మాత్రం పాడారు. ఇదొక ప్రత్యేకత. అంటే చెప్తున్నాను మీకు. తర్వాత మొత్తం మీద ఇప్పుడు త్రిష విజయ్ పరిస్థితి ఏంటి? త్రిషకి అతను ఇస్తాడా ఇవ్వడా పదవి? నేను మీకు ఫస్ట్ చెప్పా బహుశా ఉప ముఖ్యమంత్రి ఇవ్వచ్చని. కానీ తర్వాత నేనే చెప్పాను ఉప ముఖ్యమంత్రి ఇవ్వడు, ఇవ్వకూడదు, సెంగోటేయన్కే ఇవ్వాలి అని. ఓకే. సెంగోటేయన్ని వీ హ్యావ్ టు అప్రిషియేట్ అండి.
నిన్న మీరు చూసారంటే ఎంత మర్యాదగా అసలు విజయ్ని తీసుకెళ్ళటం కానీ, హౌ సీనియర్ హీఈస్ యునో. నిజమే. మీకు ఇంకో ప్రత్యేకత చెప్పనా? సెంగోటేన్ జేబులో ఎవరి ఫోటో ఉంటుంది అనుకుంటున్నారు? జయలలిత గారిదా? ఎస్. పైగా దాని గురించి రాస్తాడు ఒకడు, "ఆ, విజయ్ చాలా మంచివాడు, చాలా గొప్పవాడు, అందుకే విజయ్ ఒప్పుకునేదేంటి, సెంగోటేన్ విజయ్ని ముఖ్యమంత్రిని చేశాడు. యూ హ్యావ్ టు బిలీవ్ దట్, యూ హ్యావ్ టు రియలైజ్ దట్." ఓకే. ఇప్పుడు ప్రజలు కావాలనుకోవడం వేరు, ఏ బాటలో వెళ్ళాలి అనేది బాట పరిచింది సెంగోటయ్యన్. ఓకే. దగ్గరుండి ప్రతి ఒక్కటి. అందుకని సెంగోటయ్యన్కే ఉప ముఖ్యమంత్రి పదవి. నన్ను అడిగితే కనుకైతే తెలివైన వాడైతే విజయ్, వాట్ హీ హ్యాస్ టు డూ, త్రిషకి అసలు ఏమీ స్థానం కల్పించకూడదు రాజకీయాల్లో. నిన్న ఒక మాట చెప్పాడు విజయ్, గుర్తుందా, విన్నారా? పవర్ సెంటర్ గురించా? ఎగ్జాక్ట్లీ. పవర్ సెంటర్ ఒకటే ఉంటుంది, 2 పవర్ సెంటర్లు ఉండవు. పవర్ సెంటర్ అంటే విజయ్ అని చెప్పాడు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ త్రిష ఈజ్ నథింగ్. అర్థమైందా మీకు? త్రిషకి ఏమి పాత్ర ఉండదు, ఉండబోదు, ఉండకూడదు. అప్పుడే విజయ్ సవ్యంగా పాలిస్తాడు. నిజమే మ్యామ్. ఇప్పుడు కూడా తెలివైన వాడు అలాంటి పిచ్చి పని చేయకూడదు. ఇంకొక మాట, నిన్నను మన లోటు బడ్జెట్లో ఉన్నామన్నాడు, 11 లక్షల అప్పు ఉందా, 10 లక్షలు. అవును. ఆ మాట చెప్పకూడదు. నీకు అర్థమైందా? ఇప్పుడు నీకు అన్నీ తెలిసి నువ్వు హామీలు ఇచ్చావు. నిజమే. నిన్న స్టాలిన్ అదేగా అన్నాడు, నువ్వు అది మాట్లాడడం బాగలేదన్నాడు స్టాలిన్. అది చెప్పారు. కానీ అట్ ద సేమ్ టైం స్టాలిన్ ఇంకో మాట అన్నాడు, కేంద్రం సరిగా ఇవ్వకపోవటం వల్ల అన్నాడు. మరి నువ్వు ఆ మాట అనకూడదు. అవును. నీకు అర్థమైందా? ఎందుకంటే నువ్వు కేంద్రంతో నువ్వు సత్సంబంధాలు పెట్టుకోవాలి. నీకు హిందుత్వ లేకపోతే హిందూ మతం వ్యతిరేకం కాదు, కావాల్సింది ప్రజలు ముఖ్యం అనుకోవాలి. నువ్వు అది అనుకోలేదు, తిరుపరకుంట్రం గొడవ పెట్టుకున్నావు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పెట్టుకున్నావు కాబట్టే నీకు ఇలా అయింది అని వాళ్ళు ప్రజలు అంటున్నారు. అయిపోయిందిగా. అందుకని ఇప్పుడు నువ్వు విజయ్ని ఎత్తి చూపించావు కరెక్టే, కానీ నువ్వు కేంద్రాన్ని ఎత్తి చూపించావు కదా, తప్పు కదా. అందుకని మనం అనుకుంటాం చాలా తెలివైన వాళ్ళం, ఇంత రాజకీయ అనుభవం ఉంది, ఇంత పరిపక్వత ఉంది. తర్వాత ఒక వీడియో వైరల్ అవుతుంది, కరుణానిధి యార్ వందాలు నేను ఎదిరిస్తాను, నేను తలుచుకుంటే ఇంకేం లేదు అని దాన్ని కోట్ చేశాడు స్టాలిన్. సరే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, నిన్ను ప్రజలు వద్దనుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు విజయ్ని ప్రజలు కావాలనుకున్నారు, కానీ త్రిషని ఎక్కడ పెట్టాలి అనేది విజయ్ సరైన నిర్ణయం తీసుకోవాలి. నా ఉద్దేశం అయితే త్రిషకి పార్టీలో కానీ అసెంబ్లీలో కానీ చోటు ఇవ్వకూడదు, ఆ అమ్మాయిని మంత్రిగా తీసుకోకూడదు. ఇవన్నీ కూడా అతను ఆలోచించుకుని చేస్తే బాగుంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.